అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 17 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రిక విత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. మన గురుగారు గుప్త నిధులకి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా పూజల ద్వారా పరిష్కార మార్గం చూపిస్తారు. మీరు మన గురుగారు సంబంధించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు సింహరాశి రేపు నక్షత్ర ప్రభావం ప్రకారము మక, పుర పాల్గొని, ఉత్తర పాల్గొని, ఒకటో పాద నక్షత్ర ప్రభావం ఉంటుంది. రేపటి రోజున ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేపట్టే పనుల్లో ముందడుగు పడవేయగలుగుతారు. గ్రహ బలాల ప్రకారము సూర్యుడు అనుకూలంగా ఉండటంతో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. గురుగ్రహం వల్ల పెద్దల ఆశీర్వాదము, శుభవార్తలు లభించే అవకాశం ఉంది. శుక్రుడు కుటుంబంలో ఆనందము, దాంపత్య జీవితం అనుకూలత పెంచుతాడు. శని ప్రభావం వల్ల పనుల్లో కొంత ఆలస్యం జరిగినా చివరికి విజయం మీ వైపు అయితే వస్తుందండి. ఇక పరిహారాల పరంగా రేపటి రోజున మీరు ఉదయం సూర్య భగవాన్కి అర్ఘ్యం సమర్పించండి. ఓం గురుని సూర్యాయ నమః మంత్రం 1 నిమిషాలు జపించండి. గోధుమలు లేదా ఎర్ర రంగు వస్త్రాలు దానం చేయండి. తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదం తీసుకోండి. ఇక రేపు సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు బంగారు, పసుపు, నారింజ. శుభ సమయము ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఇక రేపు రోజున అంటే శనిదేవుని మరియు ఆంజనేయ స్వామి ఆరాధన అండగా కూడా మంచిదండి. నువ్వులతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే అడ్డంకులు తొలగి ధైర్యం, విజయం కలుగుతాయని విశ్వసిస్తారు. ఇక రేపు రోజు సింహరాశి వారు కోపం అదుపులో ఉంచుకోండి. మాటలో సమయాన్ని పాటించండి. ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. పెద్దల యొక్క సలహాను గౌరవించండి. రేపటి రోజున మీ యొక్క ఆదాయం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుందండి. ప్రస్తుతము కొనసాగుతున్న పనుల్లో ఆటంకాలు ఎదురవ్వచ్చు. బ్రతుకుల ఆలోచనలు మిమ్మల్ని ముంచెత్తడానికి అనుమతించవద్దు. మీరు చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ అహము మీ సంబంధాల్లో ఘర్షణకు దారితీయవచ్చు. మీ యొక్క స్నేహితులతో ప్రతి విషయాన్ని పంచుకోవడం మానుకోండి. కొంతకాలంగా కొనసాగుతున్న ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు అనేక రకాల కార్యకలాపాలతో తీరిక లేకుండా ఉంటారు. మీరు స్నేహితులు మరియు బంధువులు కలుసుకొని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. రేపటి రోజున సామాజిక లేదా సమాజ సంబంధిత కార్యకలాపాలు సమయంలో పాటించడం, ఎందుకంటే ఇది మీ ప్రతిష్టకు హాని కలిగించవచ్చు. కొన్నిసార్లు మీ దూకుడు స్వభావం మీకు సమస్య కూడా మారబోతుంది. పరిశోధనలు నిమగ్నమై విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. రేపటి మీరు పెద్దలతో సంబంధాలు కొనసాగించండి. వ్యాపార రంగంలో పెద్దల నుండి లభించే సలహా, సహాయము కొంత విజయాలకైతే దారితీస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారికి తమ శ్రద్ధకు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా అందుతాయండి. ఇంట్లో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా, సామరస్యంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీకు అండగా కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీరు ప్రేమ సంబంధాలు మరింత అయితే బలపడుతున్నాయి. ఒత్తిడి, అలసట మీ యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూస్తుంది. వైద్యుని యొక్క సంప్రదించండి. ఎలాంటి మందులు వాడకండి. ఇక ఈ రాశివారు తమ దైనందిన కార్యకలాపాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవస్తుంది. గ్రహాల అశుభ స్థానము మీ వృత్తి జీవితంలో ఆటంకాలు సృష్టించవచ్చు. మీరు లౌకిక సుఖాలు మరియు సేవకుల వలన పరిధ్యానంలో పడి వారితో వాదనలకు దిగవచ్చు. సాయంత్రానికి మీ యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరు మీ యొక్క పనులన్నింటి కూడా ఓపికతో పూర్తి చేస్తారు. మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎవరితోనూ వాదన దిగవద్దు. మీ కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకోండి. కుటుంబ సభ్యులతో ఒకరితో వాదన జరిగే అవకాశం కూడా ఉంది. మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మితిమీరిన ఆలోచనలు మానసిక అలసటకు కారణమవుతాయి. భగవంతుని నామాన్ని స్మరించుకోవడము మరియు ఆధ్యాత్మికత నిమగ్నం అవ్వడము మీకు మనశ్శాంతినిస్తుంది. మొదటి ఇంట్లో ఉన్న కుజురాహుల శక్తి మిమ్మల్ని కొంచెం చిరాగ్గా మార్చవచ్చు. మీ భాగస్వామి యొక్క చిన్న చిన్న లోపాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల నమ్మకాన్ని కోల్పోకండి. ప్రేమ విషయంలో మీరు పూర్తి నిజాయితీ మరియు ఆచరణాత్మక మద్దతును అందించడం ద్వారా మీ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఆర్థికంగా బీమా మరియు రుణ విషయాలు పరిష్కరించబడవచ్చు. ఆదాయం కోసం మీకు అద్భుతమైన ఆలోచన రావచ్చండి. ఆరోగ్యం కోసం మీ హార్మోన్లు మరియు నాడీ వ్యవస్థపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. మీ కెరియర్లో మీరు ప్రతి ఒప్పందంలోనూ లోపాలను వెలికి తీస్తూ ఒక అద్భుతమైన పరిస్థితులకు ఎదుగుతారు.
రేపటి రోజు యొక్క ఈ రాశి వారికి బయటకు సాధన కనిపించవచ్చు, కానీ అంతర్గత మార్పులు మరియు భావోద్దంగా కల్లోలం సంభవించే అవకాశం అయితే ఉంది. వివేకంతో సహనంతో తీసుకునే నిర్ణయాలు మాత్రమే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయండి. రేపటి రోజు సంబంధాలు లోతుతో పాటు సున్నితత్వం కూడా మీకు పెరుగుతుంది. పాత విషయాల మీద వాదనలు జరగవచ్చు, కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించండి. వివాహిత మహిళల యొక్క ఉమ్మడి ఆర్థిక విషయాలు లేదా అత్తామాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. సంబంధాల్లో పారదర్శకతను పాటించడం ముఖ్యము. ఒంటరి మహిళలు రేపటి రోజున మర్మమైన గంభీరమైన వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతారు, కానీ ఏ విషయంలో తొందరపడవద్దండి. రేపటి కార్యాలయంలో రహస్య విషయాలు లేదా రాజకీయాలు వెలుగులోకి అయితే రావచ్చు. ఏ పత్రాలైనా చదవకుండా సంతకం మాత్రం చేయకండి. పరిశోధన పన్ను, బీమా లేదా వైద్య రంగాలు పనిచేసే వారికి రేపటి రోజున ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యంలో ప్రవేశించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున పెద్దల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం అయితే ఉత్తమం. రేపటి రోజున ఆకస్మిక ఖర్చు లేదా లాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పన్ను, రుణం, బీమా లేదా షేర్లకు సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. చికాకపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయండి. రేపటి మీ సహనానికి పట్టుదలకు పరీక్షల్లో ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంలోకి కొత్త సభ్యుని రాక గురించి మీకు శుభవార్త అయితే అందవచ్చు. ఉద్యోగం కోసం చూసిన వారికి రేపటి మంచి అవకాశాలు లభించవచ్చు. సంపద పెరుగుతుంది మరియు మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. రేపటి రోజు నిషిద్ధ కార్యకలాపాలకు, ప్రతికూల ఆలోచనలకి దూరంగా ఉండాలి. మీరు అనేక ఆలోచనలతో సతమతం అవుతారు. దీని ఫలితంగా మానసిక అలసట కలుగుతుంది. మితిమీరిన కోపాన్ని నివారించడానికి మీ కోపాన్ని నియంత్రించుకోండి. ఎలాంటి అనైతిక చర్యలకు దూరంగా ఉండాలి. ధ్యానము మరియు ఆధ్యాత్మికత మీ మనసుకు శాంతి చేకూరుస్తుంది. రేపటి మీకు అనుకూలమైనటువంటి రోజుగా ఉందండి. రావాల్సిన డబ్బులు అందే అవకాశం కూడా ఉంది మరియు పెట్టుబడులు లాభాలు అందించవచ్చు. మీరు ఆస్తి కొనాలని ఆలోచిస్తుంటే మాత్రం కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకోండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మరియు ఒక అద్దె కూడా రావచ్చు. మీకు కొత్త అవకాశాలు లభించవచ్చు మరియు ఇంటర్వ్యూల్లో విజయం సాధించవచ్చు. పెట్టుబడులు ఆర్థిక లాభం మరియు ప్రయోజనం కూడా ఉంటుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యము సాధారణంగానే ఉంటుంది. మీరు దూరదృష్టి రేపటం చాలా ఉపయోగపడుతుంది. ఒంటరిగా కూర్చొని భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడం అత్యంత ప్రయోజనకరంగా అయితే రేపటం ఉండబోతుందండి. సమాజం నుండి మిమ్మల్ని మీరు పూర్తిగా వేరు చేసుకోకండి. గడిచిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. తెర వెనుక చేసే కఠోర శ్రమ లేదా పరిశోధన రేపటి మీకు గొప్ప విజయాన్ని అందిస్తాయి. మీ వ్యూహాలు కార్యాలయంలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. అనుకోని ఖర్చులు అకస్మాత్తుగా తలెత్తవచ్చు. తొందరపాటు పెట్టుబడులు నివారించండి మరియు మీ యొక్క బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోండి. నిద్రలేమి వల్ల తలనొప్పి లేదా నీరసం కలగవచ్చు. మీ నిద్ర చక్రాన్ని మెరుగుపరుచుకొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మానసిక ఏకాగ్రతను పెంచుకోవడానికి పగటిపూట కొంత సమయం పాటు మౌనంగా ఉండి అలవాటు చేసుకోండి. ఇక ఈ రాశి వారి రేపటి రోజున కొన్ని సవాల్ కొన్న రోజుగా ఉందండి. మీ ఉల్లాసభరితమైన బాహ్య రూపం వెనుక ఆందోళన, చింత దాగి ఉన్నాయి. మీరు కొద్దిగా అభద్రతా భావానికి లోనవ్వచ్చు. ఇది మీ యొక్క ఆత్మ లోతుల్లో కల్లోనాన్ని సృష్టించవచ్చు. రేపటి మీరు సంబంధాలు కొన్ని అడ్డంకులు ఎదుర్కోవచ్చు. బహుశా మీ ప్రియమైన వారు మీ యొక్క భావన అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇది మీలో నిరాశ మరియు ఆందోళన దారితీస్తుంది. మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తి కొద్దిగా సంఘర్షణకు కూడా లోనవ్వచ్చు, కానీ మీ స్వయం సున్నితత్వం మరియు సానుభూతి ద్వారా మీరు దాన్ని అధిగమించగలుగుతారు. మీ భావాలను వ్యక్తపరచడానికి భయపడకండి. రేపటి రోజున చివరిలో చిన్న చిన్న మార్పులు మీ సంబంధాలను పునరుద్ధరించడంలో సహాయపడతాయి అన్నమాట. రేపటి రోజు మీ వ్యక్తిగత భావాలను మాత్రం పంచుకోండి మరియు సంభాషణ పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక సమయం మీకు భావోద్వేగాలకు మార్గం సుగమం చేస్తుందండి. పోటీ ప్రపంచంలో ధనంతో పాటు తెలివితేటలు కూడా ఎంతో ముఖ్యం. మీకు బోధించే సన్నిహిత మార్గానికి రేపటి రోజున మీరు దూరం అవుతున్నట్లు అనిపించవచ్చు. కొన్ని అనుభవాలు లేదా మాటలు మీలో మార్పులు తీసుకురావచ్చు. ఇప్పటి వరకు మీకు దగ్గరలో ఉన్న వారిలో కొందరు ఆలోచన విధానం మీకు నచ్చకపోవడం వల్ల మీరు స్వల్పంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. భావోద్వేగము కంటే వ్యవహారిక దృష్టి పెరిగే ఆ రోజుగా రేపటి ఉంది. మీ దూరం అనేది తప్పనిసరిగా విభేదాల వల్లే రావాల్సిన అవసరం లేదండి. మెరుగుదలకు వేరే మార్గం అవసరమని మీరు అర్థం చేసుకోవడం వల్ల అయితే వస్తుంది. రేపటి పోటీ పరిస్థితిలో కేవలము సంబంధాలు సరిపోవని, చురుకుదనం, ఆర్థిక ప్రణాళిక, బుద్ధి, సమయం, స్ఫూర్తి అవసరమని మీకు స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల మీరు వ్యక్తిగత వలయాన్ని తిరిగి అంచనా చేసుకునే అవకాశం కూడా ఉంది. రేపటి మీకు అందించే ప్రధాన ఫలితము అంతర్గత అవగాహన. ఎవరు నిజంగా మీ ఎదుగుదలకు తోడ్పడుతున్నారు, ఎవరు కేవలం సమయాన్ని తీసుకున్నారు అన్నది గ్రహించగలుగుతారు. కొంత ఒంటరితనం అనిపించినా అది మీలో కొంత బలం కూడా పెంచుతుందండి. తెలివిగా ఆచితూచి మాత్రం ముందుకు సాగితే మీ దూరం భవిష్యత్తులో విజయానికైతే మార్గం చేస్తుంది. రేపటి రోజున మీకు అనుకూలమైన రోజుగా ఉందండి. ఒక ప్రత్యేకమైన పనిని
పూర్తి చేయడంలో మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. కొత్త అతిథి వస్తున్నారనే శుభవార్త ఇంట్లో వాతావరణం ఆనందంతో నిండిపోతుంది. సామాజిక సమావేశాల్లో మీ వ్యక్తిత్వం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. రేపటి రోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ ప్రియమైన వారితో మీకు రేపటి రోజున సంతోషంగా అయితే గడుస్తుందని చెప్పుకోవచ్చండి. మీ మాటలు కూడా కొంతమందిని ఆకట్టుకుంటాయి. అనుకున్న పనులు సకాలంలో వేగంగా పూర్తి చేస్తారు. మీకు ఆర్థిక లాభం కోసం అనేక అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక ఈ రాష్ట్ర చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇంజనీర్లకి రేపటి రోజున అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. వారికి ఒక బహుళ జాతి సంస్థ నుండి ఉద్యోగ పిలుపు అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇంకా ఈ రాశి వారు రేపటి రోజున ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు రేపటి రోజున కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. మీ యొక్క అహము మీ సంబంధాల్లో ఘర్షణకు అయితే దారితీయవచ్చు. ఇక రేపటి రోజు సింహరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందండి. ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ వ్యాపార రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం ఉంది. సహనము మరియు వివేకంతో వ్యవహరిస్తే మరింత మంచి ఫలితం పొందుతారు. మరి తెలుసుకొని సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.